దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము డిసెంబర్ నెల 22వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 97వ సంకీర్తన 11వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి మనము చదువుకుందాము. కీర్తనల గ్రంథము 97:11. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము నీతిమంతులు యథార్థ హృదయాల గురించి ధ్యానించుకుంటున్నాము. సృష్టి ఆదిలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించి వారిని ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి అని దేవుడు వారితో చెప్పినట్లు పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 1వ అధ్యాయం 27-28 వచనాలలో మనం చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట ఏమిటంటే, దేవుడు వారిని ఆశీర్వదించి ఏమన్నాడు? ఫలించాలని సెలవిచ్చాడు. వారిని ఆశీర్వదించి మీరు ఫలించండి, అంతే కదా, భూమిని నింపండి అని దీవించాడు దేవుడు. అది దేవునిలో ఉండి ఫలించాలని దేవుడు తెలిపి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో ఉంటే ఫలించటమే, దీవించబడటమే, అభివృద్ధి చెందటమే. ఎప్పుడు మన ప్రభువులో ఉంటే వారి ద్వారా విస్తరింపబడిన మనుషులు నీతిమంతులుగాను యథార్థ హృదయులుగాను ఉండాలని దేవుని ప్రణాళిక. అయితే ఈ నీతిమంతులు యథార్థ హృదయులు దేవుని ఉపదేశాలకు తలొగ్గి ధన్యకరమైన స్థితి, ఆనందమును, వెలుగును పొందుకుంటారు. అటువంటి వారు దేవుని కట్టడలు, ఆయన ఆజ్ఞలు హృదయపూర్తిగా ఆచరించాలి. అలా హృదయపూర్తిగా ఆచరిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృపలో నిలబడగలము. ఆయన ఆశీర్వాదానికి పాత్రులు కాగలము అని కీర్తనకారుని 1:19 సంకీర్తనలు తెలియజేస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు తమను తాము సంతోషపరచుకోవడంలో కాకుండా దేవుని ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా శుద్ధ హృదయముతో విని విధేయత చూపడంలోనే ధన్యతను, వాస్తవమైన జీవాన్ని పొందగలము. ఈ మాటే కీర్తనల గ్రంథం 119వ సంకీర్తన 1వ వచనంలో మనము చూడగలము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని దృష్టికి నిర్దోషులముగాను, మనము కళంకము లేని వారముగాను కనపడాలంటే ఆయన చిత్త ప్రకారం జీవించాలి. ఆయన చిత్త ప్రకారం మనం జీవించుచు మనము నీతిమంతులముగాను యథార్థ హృదయముగాను దేవునికి అంగీకార యోగ్యులముగాను జీవించుచు నిత్య ప్రార్థనలతో పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను నిత్యము ఇలా మేము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి దేవా, నీ వెలుగును,
మాకు అనుగ్రహించి మేము యథార్థ హృదయంగా ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నీ యందు భయభక్తులు కలిగి జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.